హాయ్ ఫ్రెండ్స్, ఇలా బొమ్మిడీల పులుసు పెడదాం అనుకుంటున్నాగా. బొమ్మిడీలు ఏమంటారు వేడి చేసుకోవాలి. ఇవి దూరగా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఇగో 2 కోడిగుడ్లు అయితే ఉన్నాయి, అందులో వేద్దామని బాగుంటుంది. ఇంకో పప్పు అయితే వేసిన 2 పావులంత నూనె పోసేసిన. ఇగో ఉల్లిగడ్డలు అండ్ కొత్తిమీర అయితే వేస్తున్నాను. పోపు దినుసులుగానే వేయాలి అంతే. సింపుల్గా మొత్తం ప్రాసెస్ నేనైతే మొత్తం వండుకుంటూనే చూపిస్తాను చూడండి. ఉల్లిగడ్డలు బాగా గోలాలి ఫ్రెండ్స్. గోలినాక మనమైతే అల్లము అండ్ పసుపు వేసుకుందాం. ఇగో కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా ఇగో చింతపండు అయితే పక్కకు నానబెట్టేసినాను. చింతపండు ఇందులో పడుతుంది కదా, చింతపండు తగినంత వేసుకోవాలి. ఇగో ఇంత సైజులో చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. చూడండి, సింపుల్ ప్రాసెస్లో చెప్తున్నాను. ఇగో చిటికడ అల్లం అయితే ఇగో ఇంత వేసుకుంటున్నా. నీసుకూరలో బాగుండాలి ఫ్రెండ్స్, నీసుకూరలో బాగుంటుంది. ఇగో ఇంత వేసుకున్నా. ఇక అట్నే కొంచెం పసుపు అయితే వేసుకుందాం. పసుపు కలర్స్ సరిపడా, నాకు ఇది కలర్ బాగానే ఉంటుంది కదా. ఓకేనా, వేసేసుకున్నా. కలబెట్టుకోవాలి, బాగా రెడ్ కలర్ రావాలి ఫ్రెండ్స్. ఇగో ఇప్పుడైతే మనం బొమ్మిడీలను వేపుకున్నాం కదా, అవైతే 2 టైమ్స్ అయితే కడుక్కోవాలి నీట్గా. ఓకేనా, ఇలా పక్కకు పెట్టేసుకొని ఆ వాటర్ వారబోసి మళ్ళొకసారి వాష్ చేసుకోవాలి. ఉన్న కాడికి క్లీన్ అవుతుంది. ఓకేనా, ఇవి అయితే గోలుతుంది ఫ్రెండ్స్. ఒక చేతితో పట్టుకొని ఒక చేతితో చూపిస్తున్నా. ఫ్రెష్గా మళ్ళొకసారి కడుక్కోవాలి. ఈ కడుక్కున్న వాటిని ఈ పోపులో వేసుకోవాలి. పోపులో వేసుకుంటే బాగా మగ్గిపోవాలి. ఇలా నూనెలో బాగా ఉడకాలి. నూనెలో టేస్ట్ అయితే స్మెల్ అది ఎంత బాగా వస్తుందో అంత బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇగో కారం అయితే 2 స్పూన్లు పోస్తాను నేనైతే. ఇగో చేతితో పట్టుకున్నా. ఇంకో రెడ్డిష్గా ఉంది కదా. ఫ్రెండ్స్ ఇగో మీకు చూపించుకుంటా వీడియో తీస్తున్నా కనుక కొంచెం ఎంత అవుతుంది, బాగేం కాదు. చూడండి ఫ్రెండ్స్, తక్కువ వస్తుంది కారం. ఇంట్లో కూడా అయిపోయింది, డబ్బాలో పోసుకోవాలి. ఇంకో కారం అయితే 2 స్పూన్లే ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం వేసినా, మీకు అట్ట చాలా అనిపించవచ్చు. 2 స్పూన్లు ఉంటుంది. ఓకేనా, ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి. ఉప్పు వేసినాక చూపిస్తా ఫ్రెండ్స్. ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకోవాలి మనం. ఇంకా సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం. టేస్ట్ సరిపడా వేసుకుందాం, సైజు చూసుకొని వేసుకుందాం, ఎందుకంటే ఇష్టం అవుతుంది కదా. ఇక వాటర్ అయితే ఇదే చింతపులుసు అయితే పిసికిపోయాలి ఫ్రెండ్స్. ఈ చింతపులుసు నేనైతే పోసినాక చూపిస్తా వీడియో ఫ్రెండ్స్. చింతపులుసు అయితే 1 గ్లాస్ అంతా పోసిన ఫ్రెండ్స్. 100 గ్లాస్ ఎంత, ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండును పిసికి ఇట్లా పోసేసిన. ఇది చిక్కగా అయ్యి పైకి నూనె పైకి వచ్చేదాకా ఉంచుకొని కొంచెం మెంతిపిండి వేసుకుందాం మనం. 2 కోడిగుడ్లు మనం ఉడకబెట్టని చెప్పాను కదా, ఇందులో వేసుకుంటే కూడా ముక్కకు మంచిగా ఎగ్స్ మంచిగా గట్టిగా అయ్యి సూపర్ టేస్ట్ వస్తుంది. వేసేసిన నేను ఫ్రెండ్స్. మనమైతే మెంతిపిండి వేసుకుందాం. 1 స్పూన్ వేసుకుంటా. మరిగేటప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఇక మరుగుతుంది చూడండి. 1 స్పూన్ అయితే వేసిన. కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇగో ఇది ధనియా పౌడర్, కొరియాండర్. ఇగో కొంచెం మసాలా అన్నీ వేసేసినాం. పైకి నూనె వచ్చేదాకా మసాలా పెట్టడమే అంతే. లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ మన వేడి బొమ్మిడీల పులుసు అండ్ ఎగ్ పులుసు అయితే సూపర్ టేస్టీతో రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ ఇవ్వకుండా మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సంధ్య వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఓకే, మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఎంత టేస్టీగా ఉన్నాయి చూడండి ఎగ్స్. ఓకే, పైకి వస్తుంది నూనె, చూస్తున్నారా? వావ్, సూపర్ టేస్టీ ఎగ్ పులుసు అండి.